షాలోమ్ అందరికి. ఈరోజు శ్రమకాల ధ్యాన కూడిక దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన వార్లరా, ఈ యొక్క అంశము 4 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క అత్తరును పోసి దేవుని యొక్క తల మీదను, అదేవిధంగా దేవుని కాళ్ళ మీదను మరి పోసి మరి దేవుణ్ణి ఆరాధించిన ఈ స్త్రీ మరియగా, అదేవిధంగా ఈమెను మరి ఈ 4 సువార్తలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈమె లాజరు మార్తాల యొక్క సహోదరి అయిన మరియగా మనము గుర్తించగలుగుతాం. ప్రియమైన వార్లరా, ఈమె మరి చాలా విలువ కలిగిన అత్తరును దేవుని యొక్క పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తన పాదాలని తుడిచింది. ప్రియమైన వార్లరా, మొట్టమొదటగా తన తల మీద పోసినట్లు, తర్వాత మరి తన కాళ్ళ మీద పోసినట్లు మనము గ్రహించగలుగుతాం. అదేవిధంగా మరి ఈ యొక్క క్రియను, ఈ యొక్క యాక్ట్ ని మనం ఏ విధంగా చూడాలంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించిన విధానము, అదేవిధంగా దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించిన విధానాన్ని మనము గ్రహించగలుగుతాం. ప్రియమైన వార్లారా, ఆమె పోసిన యొక్క అత్తరు ఖరీదు ఈ రోజుల్లో మనం లెక్క వేయాలంటే మరి ఆ రోజుల్లో కూడా ఏ లెక్క అంటే దానికి ఒక వ్యక్తి సామాన్యంగా కూలి చేసుకునే వ్యక్తి ఒక సంవత్సరం అంతట్లోని సంపాదన ఎంత ఉంటుందో అంత విలువైనది ఆ అత్తరు. మరి ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే రోజుకి 1000 రూపాయల లెక్కన చూసినా 3,60,000 రూపాయలని మనం అనుకోవచ్చు. అంతటి విలువైన అత్తరును ఆమె దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించింది, తన ప్రేమను వెల్లడిపరిచింది. ప్రియమైన వార్లారా, మరి ఆమె చేసిన ఈ యొక్క పనిలో మనము ఆమె యొక్క ఆరాధనలో మనం ఏమి గ్రహించగలుగుతాము అనగా, మొట్టమొదట ఆమె మరి పబ్లిక్గా చేసింది, అనగా బాహాటముగా చేసింది. రెండవదిగా మరి మనం పరిశీలిస్తే స్పాంటేనియస్గా చేసింది, అంటే తక్షణంగా ప్రతిస్పందించింది. తన ఆలోచన వచ్చిన వెంటనే ఆమె ప్రతిస్పందించింది. అదేవిధంగా మరి సాక్రిఫైస్ చేసింది, అనగా ఆమె త్యాగభరితంగా ఆ యొక్క ఆరాధనని చేసింది. అదేవిధంగా ప్రియమైన వార్లారా, ఆమె మరి లావిష్గా చేసింది. ఏ విధంగా లావిష్ అంటే ఘనముగా చేసింది. అదేవిధంగా పర్సనల్, వ్యక్తిగతంగా చేసింది. ఇంకా చెప్పాలంటే ఆమె అభ్యంతరకరం కాని విధానముగా మరి తన ఆరాధన దేవునికి తెలియజేసింది. శిష్యులు మరి ఆమెను ఆటంకపరచాలని చూశారు. ఆమెను క్రిటిసైజ్ చేసినప్పుడు దేవుడు అన్నాడు, బేదలు మీతో పాటు ఇప్పుడు ఉంటారు, ఈమె మంచి పని చేసింది, నా భూస్థాపన నిమిత్తము ఈమె ఈ విధంగా చేసిందని దేవుడు తెలియజేశాడు. ప్రియమైన వారలారా, మరి ఆమె త్యాగభరితంగా చేసింది అని మనం ఏ విధంగా చెప్పాలంటే, దావీదు ఇచ్చిన దేవునికి కానుక, ఈమె ఇచ్చిన కానుకకి చాలా వ్యత్యాసం ఉంది. ఏ విధంగా అంటే, దావీదు తనకున్న దాంట్లో ఇచ్చాడు, మరి ఈమె తనకున్నదంతా దేవునికి సమర్పించింది. ప్రియమైన వారలారా, అదేవిధంగా లావిష్గా, ఘనముగా ఉన్నదంతా దేవునికి ఇస్తూ అది ఘనముగా చేసింది. ఇంచుమించు 3,60,000 మరి విలువ చేసే యొక్క అత్తర్ని కొన్ని క్షణాల్లో ఆమె దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించింది. ప్రియమైన వారలారా, అదేవిధంగా ఆమె బాహాటంగా చేసింది, వ్యక్తిగతంగా చేసింది, అంటే ఎవరిని చందలేసుకొని చేయలేదు. ఆమె తనకున్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టింది. ప్రియమైన వారలారా, అదేవిధంగా మరి అంత ఆరాధన చేసిన ఆమె మరి చివరగా దేవుని యొక్క పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో దేవుని పాదాలని తుడిచింది. ప్రియమైన వారలారా, పాదాల దగ్గర కూర్చోవడం అనగా ఆ దేవుని సేవకురాలుగా తన్ను తాను తగ్గించుకుంది. అదేవిధంగా తల వెంట్రుకలు అనగా యూదులకి తల వెంట్రుకలు స్త్రీలు ఏ విధంగా చూసేవారంటే అది ఆమెకి ఘనతగా భావించేవారు. ఆమె ఘనతను దేవుని పాదాల దగ్గర పెట్టింది. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏమి గ్రహించగలుగుతాం అనగా, ప్రియమైన వారలారా, ఎక్కువ ఇస్తే దేవునికి ఇష్టమైనట్లా? ప్రియమైన వారలారా, ఎక్కువ ఇస్తే దేవునికి ఇష్టమైనట్లు కాదు, కానీ దేవుని ఎంతగా ప్రేమించిస్తే అది దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇవ్వడం అంటే కేవలం ధనము ఇవ్వడం అనే కాదు, ఆమె ప్రవర్తించిన విధానం. ప్రభువా, నేను నీ సేవకురాల్ని, ప్రభువా, నాకంటూ ఏ ఘనత లేదు, ఇదిగో నీ పాదాల దగ్గర నా ఘనతనంతా పెట్టేశానయ్యా, నీవు గొప్ప దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను, నిన్ను ఆరాధించే అవకాశం నాకు ఇచ్చావు, ఇదిగో తక్షణము నా హృదయంలో కలిగిన ఆలోచన బట్టి నేను వెంటనే నిన్ను
ఆరాధిస్తున్నాను, నేను బాహాటముగా ఆరాధిస్తున్నాను, నేను మరి త్యాగభరితంగా నిన్ను ఆరాధిస్తున్నాను, మరి అదేవిధంగా నేను ఘనముగా ఆరాధిస్తున్నాను, నేను నా వ్యక్తిగతంగా నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఇదే నిజమైన క్రైస్తవ జీవితం, ఇదే నిజమైన క్రైస్తవ భక్తి. ఎంత ఇస్తున్నామన్నది కాదండి, ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నామన్నది ఇంపార్టెంట్, ఏ విధంగా ఆరాధిస్తున్నామన్నది ఇంపార్టెంట్. ప్రియమైన వారులారా, ఆ విధంగా అంటే ధనవంతులు ఎక్కువ అవ్వచ్చు, పేదవారు తక్కువ అవ్వచ్చు, అలాగని ధనవంతులు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారని కాదు. నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ నువ్వు ఏ విధంగా దేవునికి తగ్గించుకొని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ప్రియమైన వారులారా, మరి యొక్క మరి ఆ దేవుని ఇంతగా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ నెక్స్ట్ వచనాల్లో చూస్తుంటే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుతో మరి తిరిగాడు. ఒక రకంగా చెప్పాలంటే మరే కన్నా ఎక్కువ వాక్యాలు విన్నాడు, మరే కన్నా ఎక్కువ అద్భుత కార్యాలు యేసుక్రీస్తు చేస్తుంటే చూశాడు. అటువంటి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును బంధించడానికి లేకపోతే అప్పగించడానికి 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకొని వచ్చాడు. ఎంత వ్యత్యాసమో కదా! ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు యేసుక్రీస్తుని మరి అంగీకరించిన వారే, ఇద్దరు బాప్తిసం తీసుకున్న వారే, కానీ ఇద్దరిలో మరి దేవుణ్ణి ఆరాధించే విధానం, దేవుణ్ణి ప్రేమించే విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో కదా. ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి నిజంగా అంతగా ప్రేమించగలుగుతున్నామా? నిజమైన ఆరాధన చేయగలుగుతున్నామా? మనము త్యాగభరితంగా ఉంటున్నామా? దేవుని ఘనముగా ఆరాధిస్తున్నామా? వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నామా? బాహాటంగా ఆరాధిస్తున్నామా? ప్రియమైన వారులారా, తక్షణమే ప్రతిస్పందిస్తున్నామా ఆరాధించడానికి? ఒకసారి పరిశీలించుకుందాం. ప్రియమైన వారులారా, ఈ 5 అంశాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జాగ్రత్తగా పరిశీలించి మన జీవితంలో ఇటువంటి క్వాలిటీస్ మనకు ఉన్నాయా, దేవుణ్ణి నిజంగా ఆ విధంగా ఆరాధిస్తున్నామా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన యొక్క భక్తి జీవితము, ఆ యొక్క భక్తి జీవితం యొక్క స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, నిజమైన భక్తి, నిజమైన క్రైస్తవ విధానము ఈమె చేసి చూపించింది. దేవునికి ఏ విధంగా మన జీవితాలను సమర్పించుకోవాలో ఈమె తెలియజేసింది. ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని బట్టి మనము మరి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ వాక్యాన్ని బట్టి, ఆమె జీవన విధానాన్ని బట్టి, ఆమె ఆరాధన క్రమాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అదేవిధంగా దేవుని మనం ప్రేమిద్దాం. ప్రియమైన వారులారా, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన, నీ కొరకు రక్తం కార్చిన వాడు ఆయన. అంతకు మించి ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో నీకు ఎవరు ఉండరు. అటువంటి ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు, అటువంటి దేవాది దేవుని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీకు రక్షణ మార్గము కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి నీకు నిత్యరాజ్యం ఇవ్వడానికి ఆయన నిన్ను ఎన్నుకున్న దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీవు నిజముగా ఆయన్ని ప్రేమించినప్పుడు ఇటువంటి ఆరాధన నువ్వు చేయగలుగుతావు. ఇటువంటి ఆరాధన చేసిన వారిని దేవుడు అంటున్నాడు, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఆమె పేరు కూడా ప్రకటింపబడుతుంది, ఆమె క్రియ ఘనముగా ప్రకటింపబడుతుంది. ప్రియమైన వారులారా, అటువలనే నీవు కూడా ఇటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు నిన్ను కూడా దేవుడు ఘనునిగా చేస్తాడు. తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. ఖచ్చితంగా నీవు ఆయన యొక్క కృపను పొందుకుంటావు. మరియా ఏ విధంగా ఆమె చేస్తున్న క్రియ మంచిదని దేవుడు తెలియజేశాడో, నీవు చేయబోయే ఆరాధన కూడా దేవుడు ఇది చాలా మంచి ఆరాధన అని తెలియజేస్తాడు. ఈ యొక్క వాక్యము మీ అందరి హృదయాలు దేవుడు ఊరంతలుగా ఫలింపు చేయనుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.